గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్ఫుటమయ్యే విధంగా ఈరోజు అజెండా పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా వెళ్ళాలని ఏదైతే బయట చెప్తుందో దానికి అద్దం పట్టే విధంగా ఈ రోజంతా కూడా అజెండా ఫిక్స్ చేయబడిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమో లేకపోతే ప్రజల్ని భావోద్వేగంలోకి తీసుకువెళ్ళి వాళ్ళని మెస్మరైజ్ చేయటమో మనకున్న ఆకర్షణ శక్తి ద్వారా అలా కాకుండా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఒక విజన్తో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేయాలనే ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు క్యాబినెట్లో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ ఒక్క క్యాబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా GOMS నెంబర్ 10 MAUD డిపార్ట్మెంట్ 18/1/2020 ద్వారా జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నిబంధనలు 2020లోని సవరణలు చేసినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, ఏ పట్టణం తీసుకున్నా కూడా లేతే అర్బన్ ఏరియాలో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు వేసేయటం, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అనేది తెలిసింది. కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానికోసం ఈ ల్యాండ్ LRS ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు మన క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చూశారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.